వీర ధీర సూర ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా అనిపించింది అంటే భయ చూడొచ్చు, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరేషన్లో చూసే ఫిలిమ్స్లలో అన్ని ఓవరాల్గా రొటీన్గా వస్తున్న స్టోరీస్ వేలో మనం చూస్తున్నాము. సో ఈ ఫిలిం అనేది దానికి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫిలిం మాత్రము. అండ్ టోటల్లీ వన్ నైట్లో జరిగే సీన్స్ అయితే మీరు ఎక్స్పెషల్లీ ఫిలింలో చూస్తారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ స్టోరీ అదే ఉంటుంది. స్టార్టింగ్ పొజిషన్లోనే ఒక ఇద్దరు పర్సన్స్ మిస్సింగ్. సో ఆ తర్వాత మనం విక్రమ్ గారు ఏం చేశారు అనేది మీరు ఎంటైర్గా చూడొచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ చూపెట్టే సీన్స్లో కొంచెం లాగ్ అనిపించినా కూడా బాగుంటుంది భయ. కొన్ని పొజిషన్స్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగా అట్రాక్ట్ చేసింది ఫిలిం అనేది చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ మన కమెడియన్ పృథ్వీ గారు కూడా ఈ ఫిలింలో ఉంటారు. సో తనకు కూడా ఒక మంచి రోల్ అయితే ఫిలింలో పడ్డది అని చెప్పుకోవచ్చు. అంటే ఇదివరకు చూసిన మన ఫిలిం చూసిన దాంట్లో కొన్ని మీమ్స్లలో కానివ్వచ్చు, స్పూఫ్లో కానివ్వచ్చు, తన్ని కొంచెము డామినేట్ చేసేటట్టు కొన్ని వీడియోస్ అలా ఉంటాయి. కాకపోతే ఈ ఫిలింలో పర్టికులర్ తన క్యారెక్టర్ ఒక మంచి రోల్ ఉంది. అండ్ ఎస్ జె సూర్య గారు, విక్రమ్ గారు వీళ్ళ రోల్స్ మీద చాలా మనకు చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్ చుట్టూ ఫిలిం అనేది. ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. స్టోరీ లైన్ అయితే మీకు చెప్పేసా ఉంటాను. వన్ నైట్లో జరిగే సీన్స్ అనేది ఏంది, అండ్ అసలు మిస్సింగ్ అనేది ఏంది, ఆ మిస్సింగ్ తర్వాత ఏం చేస్తారు మన విక్రమ్ గారు అనేది చూడండి. అంతకుమించి ఏది కూడా రివీల్ దర్చుకోలేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీర ధీర సూర అనేది పార్ట్ 2 అన్నట్టు. అంటే పార్ట్ 2 ఏంది బ్రో, పార్ట్ 1 వచ్చిందనంటే మీకు ఆల్రెడీ నా రివ్యూ కన్నా ముందు వేరే రివ్యూస్ ఉంటే కనుక మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. చాలామంది చెప్పేశారు. సో యాజ్ యూజువల్గా నేను కూడా చెప్తున్నా ఇది పార్ట్ 2. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే క్లైమాక్స్ పోర్షన్ కానివ్వచ్చు, సెకండ్ హాఫ్లో కానివ్వచ్చు, కొన్ని పొజిషన్స్ ఉంటాయి భయ లిటరల్ వేరే ఉంటాయి. అంతే, దానికి ఎటువంటి పదాలు యాడ్ అయినా కూడా అర్థమవుతలేదు నాకు. వేరే ఉంటాయని చెప్పుకోవచ్చు కొన్ని సీన్స్ మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ మన విక్రమ్ గారి క్యారెక్టర్ కానీ ఫైట్ సీన్స్ కానివ్వచ్చు, అండ్ తన యాక్టింగ్ కానివ్వచ్చు వేరే భయ వేరే లెవెల్ ఉంది. అంతే, అంతకు మించి ఏం లేదు ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అవసరం అని చెప్పుకోవచ్చు. అండ్ ఫిలిం అనేది చాలా బాగుందని ఒక ముక్కలు చెప్పచ్చు, చూసే విధంగా ఉంటుంది. మైనస్ పాయింట్స్ ఉంటాయంటే నాకు ఫ్లాష్ బ్యాక్ అనే సీన్స్లో కొన్ని పర్టికులర్గా నచ్చని లూప్ హోల్స్ అన్నట్టు అనిపించి, అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే మూవీ లెంత్ చాలా బాగా ఎక్కువనే ఉంటుంది. సో మరి అంతలా చూడగలుగుతారా అంటే చూడగలుగుతారు. మూవీ కనెక్ట్ అయితే కనుక కంపల్సరీ ఎండ్ ఆఫ్ ది సీన్స్ వరకు మీరైతే వాచ్ చేస్తారు ఫిలిం అని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా క్యారెక్టర్స్పై చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ రోల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాదు సాంగ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కానివ్వచ్చు ఓకే అనిపించినాయి. అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా చాలా బాగుంది. ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూస్తే మీకు అంతలా అనిపించకపోయినా కూడా మూవీ చూస్తే వర్త్ అనే విధంగా అయితే వెళ్తారు థియేటర్ల నుంచి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీర ధీర సూర అనే మూవీ రివ్యూ పార్ట్ 2. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి కదా.